శ్రీకాకుళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను గంటి హరీష్ ను గెలిపించాలని సత్యానందరావు కోరారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ కొప్పిశెట్టివారి వీధి పనసలదుడ్డి పెద్ద మరకలలో మహిళలు పలికిన ఘన స్వాగతం మడి పార్టీ గెలుస్తుండడానికి సంకేతమని వారే ముందుని ప్రచారాన్ని నడిపిస్తున్నారని అన్నారు. గౌతమి నగరు ఈనాడు ఇక ప్రచార కార్యక్రమంలో భాగంలో ఇక్కడ రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం, ఈ ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడానికి అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయడానికి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలోకి వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఉదయం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడ బీ ఫారం తీసుకుని ఇందాకే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట ఇంటి దగ్గర బయలుదేరి రావడం, ముందుగా బీ ఫారం వచ్చిన తర్వాత ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడికి కూడా గమనించే ఉన్నారు. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే కాలంలో భావితరాల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్రం బాగుపడటం కోసం అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అక్కడ మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో, ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేపు మనందరి అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం రేపు ఎన్నికల్లో మనం గెలిపించుకుని ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకుని మన యొక్క భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అనేక పథకాలు మహిళల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి కార్యక్రమాల్ని అందిస్తూ ఉన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందివ్వడం, మహిళలకు ఉచితంగా జిల్లాలో బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం, అదేవిధంగా చదువుకునే పిల్లలు ఇంటిలో ఎంతమంది ఉన్నా వారందరూ కూడా 15,000 రూపాయలు చొప్పున వారికి అందివ్వడం, 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి కూడా కులం, మతం, డాక్రా గ్రూప్ అనే సంబంధం లేకుండా మహిళ ఎవరున్నా 18 సంవత్సరాలు నిండిన వారికి నెలకి 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు అందివ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీ వర్గాల వారికి బీసీ డిక్లరేషన్ కింద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ వర్గానికి చెందిన వారికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కూడా గతంలో మాదిరిగా కాకుండా 3 నెలలు ఒకసారి వాళ్ళు 1 నెల 2 నెలలు పెద్దలు వృద్ధులు ఎక్కడైనా వెళ్ళి వచ్చినా వారికి ఇబ్బంది లేకుండా 3 నెలలకు ఒకసారి తీసుకునే అవకాశం కూడా కల్పించడం, ఇంటికే నేరుగా పెన్షన్ తీసి పట్టుకొచ్చి ఇచ్చేలాగా ఇంతవరకు ఎలా జరిగిందో అదేవిధంగా పెన్షన్లు ఇంటికే అందివ్వడం కూడా జరుగుతుంది. అలాగే 2 సెంట్లు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.